సార్ ప్రభుత్వాలు ఆల్రెడీ పేదలకి కోర్స్ ప్రజలందరికీ ఇస్తున్నటువంటి ఉచితాలు అంటే వాళ్ళ మేనిఫెస్టో నుంచి కరెక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? అసలు ఈ ఉచితాలు ఇచ్చుకుంటూ వెళితే అసలు దీనికి ఒక కామా కానీ ఒక ఫుల్ స్టాప్ కానీ ఏమైనా ఉంటుందా? రమణ, మనం ఉచితాలు ఇవ్వకూడదు ఇవి అది ఆ చర్చ నిరర్థకం. నేను చాలామంది జేపీ గారు చాలా ఆదర్శవాది అనుకుంటారు. ఆదర్శవాదని కరెక్టే, కానీ ఆచరణ సాధ్యమైన ఆదర్శం ఉన్నవాది. నేనేనాడు కూడా గొంతెమ్మ కోట్లు కోరేవాడిని కాదు, లేకపోతే ఆధారం లేకుండా చర్చ జరిపేవాడిని కాదు. ఒక ప్రజాస్వామ్యంలో, అందున ఇంత పేదరికమన్న ప్రజాస్వామ్యంలో సంక్షేమము అవసరము, అనివార్యము. కానీ సంక్షేమమే పరిపాలన అనేది వినాశకరము. రెండు మాటలు అర్థం చేసుకోవాలి. సంక్షేమం అవసరం, కానీ సంక్షేమమే పాలన అనేది వినాశకరం. మరి మధ్య మార్గం ఏమిటి? సంక్షేమం అంటే ఏంటి ముందు అర్థం కావాలి. తాత్కాలికమైన వ్యక్తిగత ప్రయోజనాన్ని ఇచ్చేది సంక్షేమం. నాకు ఆకలిగా ఉంది, ఈ పూట నాకు భోజనం పెట్టారు, ఈ పూట నాకు బియ్యమో మరొకటి ఉచితంగానో తక్కువ రేటుకి ఇచ్చారు, ఈ పూట నా పొట్ట గడిచింది. తాత్కాలికము, వ్యక్తిగతము. కానీ రేపు పొద్దున మళ్ళీ పరగడిపే, మళ్ళీ ఆకలే, మళ్ళీ రేపు నా ఎదురు చూస్తుంటాను. సంక్షేమంలో ఉన్న సమస్య అది. అలాగని చెప్పి ఆకలిగా ఉన్నవాడిని కడుపు నింపొద్దా? నింపాలి. కానీ అదే పరిపాలన అనుకుంటే చాలా ప్రమాదం. సో ప్రభుత్వాలు అవే చేస్తున్నాయి ఇప్పుడు. అభివృద్ధి అంటే ఏమిటి? సామూహికమైనది, దీర్ఘకాలికమైనది. మంచి రోడ్డు వేశారు, అందరికీ న్యాయం అందించారు, ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా అమలు చేసి యాక్సిడెంట్ పోకుండా, మన పిల్లలు చచ్చిపోకుండా, గాయపోకుండా కాపాడారు. మంచినీళ్ళు సరిగ్గా అందుతున్నాయి, మంచినీళ్ళు మురుగునీళ్ళు కలవట్లా. డబ్బులు ఇస్తాం మంచినీళ్ళకి, వాడు ఉచితంగా ఇవ్వట్లా. కరెంటు సరిగ్గా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ లేకుండా, టీవీలు ఫ్రిడ్జ్లు నాశనం కాకుండా కరెంట్ సరిగ్గా సక్రమంగా అంత డబ్బులు కడతాం మనం, వాడేం ఫ్రీగా ఇవ్వలేడు. అట్లాగే మరి చట్టబద్ధ పాలన ఉంది. సమాజంలో డబ్బున్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా, చట్టం ఉందనే సమానంగా చూస్తున్న హక్కులకు రక్షణ ఉన్నది. ఇది సామూహికమైనది, దీర్ఘకాలికమైనది, సమాజంలో ప్రగతిని పెంచేది, దీర్ఘకాలంలో ఆదాయాన్ని పెంచేది, పేదరికాన్ని తొలగించేది. సంక్షేమము, అభివృద్ధి. సంక్షేమం లేకుండా ప్రజాస్వామ్యం నడవదు. ఎందుకంటే ఇంత పేదరికం ఉన్నప్పుడు, ఇంత కష్టం ఉన్నప్పుడు సంక్షేమాన్ని తీసేసామంటే గ్యారంటీగా ఓట్లు పోయి, డిపాజిట్లు ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు నిజాయితీగా మాట్లాడుకుందాం. సంక్షేమము వర్సెస్ అభివృద్ధి కాదు, ఈ రెంటి మధ్య సమతూకాన్ని సాధించడం ఎట్లాగా. అంత సంక్షేమమే ఉండి అభివృద్ధి నాశనమైతే దేశం ఎల్లకాలం పేదరికంలో కుంగిపోతుంది. అభివృద్ధి అనే సంక్షేమాన్ని పట్టించుకోకపోతే కడుపు కాలిన వాళ్ళు, అవకాశాలు లేని వాళ్ళు ఎదురు తిరుగుతారు, సమాజంలో అస్థిరత్వం వస్తుంది. కాబట్టి ఈ సమతూకం కావాలి. సమతూకం ఎలా చేయాలి? ఒక సింపుల్ రూల్. మన కుటుంబాల్లో మనం ఏది పాటిస్తామో దేశానికి అదే చేద్దాం. మన కొత్తగా ఏం అక్కర్లా. ఏ కుటుంబం అయినా ఏం చేస్తుంది చేతనైన మేరకు? రోజువారీ ఖర్చులకి వారు వచ్చే ఆదాయంతో తృప్తి పడతారు. నాకు నెలకి 50,000 వస్తుంది, దానిలో ఇంటద్దె కావచ్చు, తిండి బట్ట కావచ్చు, రవాణా కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, నా ఆరోగ్యం కావచ్చు, రకరకాలుగా మన అవసరాన్ని బట్టి పిండి కొద్ది రెట్ట తంటాలు పడతాం. కాస్త జ్ఞానం ఉన్న, కాస్త ముందు చూపండి, పిల్లల పట్ల ప్రేమ అన్న కుటుంబాలు ఏం చేస్తాయి? 50,000 వస్తే దానిలో 10,000, 5,000 పక్కన పెట్టుకుంటాయి. రేపొద్దున అవసరాలకు మనకు వస్తుంది. బ్యాంకులో దాచుకుంటే వడ్డీ వస్తుంది, లేకపోతే స్టాక్ మార్కెట్లో పెడితే రేటు కొంచెం విలువ పెరుగుతుంది. ఒక చిన్న ఫ్లాట్ మరొకటి కొనుక్కుంటే ఈఎంఐ కట్టుకోవచ్చు, ఒక చిన్న స్థలం కొనుక్కుంటే రేపొద్దున ఆస్తి పెరుగుతుంది. అంటే మనం మన కుటుంబాలన్నీ కూడా, నా కుటుంబంతో సహా తరతరాలుగా కష్టంలో ఉన్న, పెద్దగా డబ్బులు లేకపోయినా జాగ్రత్తగా ఉండి తల్లిదండ్రులు పిల్లల అవసరాలను గమనించి పిల్లల కోసం త్యాగాలు చేసి పిల్లల కోసం కూడబెట్టారు. కాబట్టే మనందరం గతంతో పోలిస్తే ఒక పేద దేశంలో కూడా ఇవాళ బాగున్నాం. ఇదే ప్రభుత్వాలు కూడా చేసిన పని, ప్రభుత్వాలు కూడా చేసిన పని అది. ఇలా కాకుండా మన తల్లిదండ్రులు, మన తాతలందరూ కూడా అప్పు చేసి పప్పు కూడా చేశారనుకోండి, వాళ్ళకి వచ్చిన ఆదాయం 10,000 అయితే నెలకు 20,000 ఖర్చు పెట్టారు, ఒక్క పైసా ఆస్తి మిగల్చకుండా అప్పులు మిగిల్చారు మన మీద. ఏమేది? మనతో దివాళా తీసేవాళ్ళం. మన ప్రభుత్వాలు ఆ పని చేస్తున్నాయి, దివాళా తీస్తున్నాయి. కాబట్టి ఒక సింపుల్ రూల్ పెట్టుకోవాలి. మీకు వచ్చే ఆదాయం లోపల, పన్నుల రూపంలో కానీ ఇతర రూపంలో ఆదాయం, అప్పులు కాదు,
దాని లోపల మీ ఇష్టం ఏదైనా చేయండి, జీతాలు, పెన్షన్లు, వడ్డీలు కట్టాలి కదా గతంలో చేసిన అప్పులకి. మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు లెక్కలు చెప్పారు కొన్ని. వడ్డీలు, సంక్షేమం, పరిపాలనా ఖర్చులు, ఇవన్నీ ఈ కొంచెం పొదుపు చేస్తే సంతోషం, ఆదా చేస్తే తల్లిదండ్రులాగా. అంత చేయలేకపోయినా కనీసం దీనితో సరిపెట్టండి. అప్పులు చేసే ప్రతి రూపాయి రేపొద్దున సంపద పెంచే రీతిలో మౌలిక సదుపాయాలకి, పెట్టుబడులకి, భవిష్యత్తుకి, అభివృద్ధికి ఉపయోగపడాలి. ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే సంక్షేమమా అభివృద్ధి అనేది ఆ రెండుకి మధ్య వైరుధ్యాన్ని చూడకూడదు. సామాన్య ప్రజలు, పేదరికంలో పుట్టిన వాళ్ళు, కులం కారణంగానో, తల్లిదండ్రుల చదువులేని కారణంగానో, పేదరికం కారణంగానో కష్టంలో ఉన్నవాళ్ళు పాపాత్ములు కాదు. వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, ఆసరా ఇవ్వాలి. కానీ ఆసరా అనేది పేరుతో తాత్కాలికంగా వాళ్ళ కడుపు నింపి రేపు పొద్దున బతుకులు నాశనం చేస్తే అది ఆసరా కాదు. కానీ ఓటర్లని, ప్రజల్ని బాగా ఆకట్టుకోవడానికి ఆ ఫ్రీలు ప్రకటించి ఈ ఉచితాలు ప్రకటించడం అనేది ఎక్కువైపోతుంది కదా సార్. అందుకనే ఇది ఆషామాషిగా. ఎందుకంటే మీరు ప్రకటించకుండా ఉండండి అని మన ధనాపన్నాలు చెప్పినా కూడా వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే ఉచితాలు ప్రకటించకపోతే ఎన్నికల్లో గ్యారంటీ గడిపే పరిస్థితి వచ్చినమాట వాస్తవం. అందుకనే కొన్ని సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. FRBM చట్టం అన్నాం. ఏమిటా చట్టంలో? మీరు అప్పులు ఈ ప్రమాణం దాటకూడదని చెప్తుంది. అవును. అట్లాగే ఇది కూడా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనం దండం పెట్టుకోవాలి. ఆయన రాజ్యాంగ సభ సభ్యులు కూడా కొన్ని విషయాలు లోతుగా ఆలోచించి ఏం చేశారు? ఒక దేశ ఆర్థిక స్థిరత్వం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, అలాగే దేశ పరపతి, క్రెడిట్ ఆఫ్ ఇండియా, ఈ రెండు జాతీయమైనవి. ఏ ప్రాంతానికి, ఏ జిల్లాకి, ఏ రాష్ట్రానికి చెందినవి కాదు. ఎందుకంటే ఒక రాష్ట్రం దివాలా తీస్తే దేశం అంతా దివాలా తీసినట్టు అని గుర్తించి ఆ బాధ్యతని జాతీయ స్థాయిలో ప్రభుత్వం మీద పెట్టారు. దానికోసం రాజ్యాంగంలో కొన్ని ఏర్పాట్లు చేశారు. 293 అధికరణం ఉన్నది ఉదాహరణకి. వాటిని సద్వినియోగం చేసుకుని పార్టీలు పక్షపాతాలు గొడవ లేకుండా అందరికీ సమానంగా వర్తించుంటే, నేను ఇప్పుడు కొన్ని ప్రతిపాదనలు చేశాను. ఉదాహరణకి సంక్షేమం, అభివృద్ధిని సమతూకం పాటించండి. సమతూకం అంటే వెంటనే ఒక్కరోజు కాకపోయినా కాలక్రమేణా అప్పుల డబ్బుతో సంక్షేమం అనేది లేకుండా పన్నుల రూపంలో వచ్చిన డబ్బులో రోజువారీ ఖర్చు అయిపోవాలి. అప్పులు చేసిన డబ్బంతా భవిష్యత్తు కోసం ఉపయోగపడాలి. ఆ మొత్తం ఏర్పాటు చేస్తే పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ మన అదృష్టం కొద్దీ పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో కొంచెం క్రమశిక్షణను పాటించి ఈ పద్ధతులు అందరికీ సమానంగా కనుక వర్తింపు చేస్తే 4-5 ఏళ్లలో పరిస్థితి అదులోకి వచ్చేస్తుంది. అదే సంక్షేమం, అభివృద్ధి. అది కాబట్టి ఇవన్నీ పరిష్కారాలు ఉన్నాయి. మనసు ఉండాలా, నిజాయితీ ఉండాలా, నిష్పాక్షికత ఉండాలి. కానీ పొలిటీషియన్స్లో అదంతా కూరబడుతుందండి. పాలిటీషియన్స్ తిట్టబాకండి. వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని పార్టీలు కొన్ని సందర్భాల్లో ప్రయత్నం చేస్తున్నాయి తాత్కాలికమైన తాయిలాలు లేకుండా. కానీ ఏమవుతుంది, ఎలక్షన్లో ఎప్పుడైతే తాయిలాలకే ఓట్లు పడుతున్నాయో దానికి కారణాలు చాలా ఉన్నాయి. పడుతున్నాయో పేదరికం ఉన్న కారణంగా, అధికార కేంద్రీకరణ ఉన్న కారణంగా, ఓటు వల్ల నా జీవితం బాగుపడుతున్న నమ్మకం లేని కారణంగా ప్రజలు అయితే ఎన్నికల్లో ఆ రోజు డబ్బు కోసం అడుగుతున్నారు, తాత్కాలికమైన సంక్షేమం అడుగుతున్నారు. ప్రజల్ని తప్పట్టేది ప్రజలు కూడా ఒక వ్యవస్థలు అయిపోయినారు. అంచేత చిక్కుమడ్లు పడ్డ వ్యవస్థని జాగ్రత్తగా ఏర్పాటు చేయాలి. దానికి ఆలోచన పనులు పూనుకోవాలి. పార్టీలకు అతీతంగా జరగాలి ఈ పని. ఆ నిబంధనలు ఏర్పాటు చేసుకుంటే రాజ్యాంగంలో ఆ పని చేసింది పార్టీలకు అతీతంగా చేశారు. అది చేస్తే ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోతుంది. అప్పుడు ఒకళ్ళొకటి చెప్తున్న అవసరం ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇద్దాం అనుకుంటే ఆయన ఆపుతున్నాడండి అని గొడవబడి. అలా కాకుండా అందరికీ సమానంగా వర్తించే రీతిలో రాజ్యాంగబద్ధమైన ఏర్పాట్లు చేసుకోవాలి.